NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు రూపాయలు 100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం నాడు కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్న ఇచ్చిన 6 పథకాలతో పాటు ఇంకా కొన్ని పథకాలను కలిపి తర్వాత జరగబోయే సమావేశంలో నిన్న ఎందుకంటే యువగళం లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు నడిచి వచ్చారు కాబట్టి ఈరోజు లోకేష్ బాబు తన తిరిగిన పాదయాత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని ఎన్నికల సంగ్రామంలో భాగంగా జరగబోయే కురుక్షేత్ర రణరంగంలో మరి ఉత్తరాంధ్రలో పడ్డ తొలి బీజం రేపు రాబోయే రోజుల్లో అటు రాయలసీమలో తిరుపతిలో ఇటు అమరావతిలో కూడా పెద్ద బహిరంగ సభలు జరగబోతున్నాయి. త్వరలో జనవరిలో వచ్చే సభలో ఎన్నికల మేనిఫెస్టో ఉమ్మడి ఇంకా ఏ పథకాలు కలపబోతున్నారు, ఏ పథకాలు ఇవ్వబోతున్నారు అవన్నీ కూడా తెలియజేస్తారని కూడా చెప్పారు. అటు సహజ వనరులన్నీ కూడా ఏ విధంగా దోపిడీ అవుతున్నాయి, ఏ విధంగా సిబిఐ ఈడీ కేసుల్లో బాబాయ్ హత్య కేసులో కోడికత్తి మరి కేసుల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండి ఏ రాష్ట్ర పరిపాలనని గాలి కొదిలేసి మరి వాళ్ళ ఒక అయోమయ పరిస్థితిని రాష్ట్రంలో కల్పించాడు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న సమరశంకారం పూరించి తెలుగుదేశం జనసేన ఈ సభ బ్రహ్మాండంగా జయప్రదమైంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అదేవిధంగా డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షలాది మందిగా తరలొచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువగళం మహాసభ దద్దరిల్లింది. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు వాళ్ళు ఏదైతే ఈ సమరశంకారావు ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన మరి ఏ విధంగా ప్రదమైందో, ఏ విధంగా లక్షలాది మంది తరలి వచ్చారో ఈ సభని రాష్ట్ర వ్యాప్తంగా నిన్నందరూ కూడా చూశారు. ముఖ్యంగా నారా లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 2028 గ్రామాలు, ముఖాముఖి చర్చలు, రైతు కూలీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై 5 కోట్ల ప్రజల్లో 150 లక్షల మందిని ఈ పాదయాత్రలో ఆయన కలవగలిగారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా ప్రతి 100 కిలోమీటర్లకు కూడా ఆ ప్రాంతంలో ఏ సమస్యను పరిష్కరించాలనే దాని మీద చాలా క్లియర్గా నిన్న చర్చ జరిగింది.